ఇట్లా ఉంటే ఇక కేటీఆర్ వ్యవహారం కనుక చూస్తే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి. మొన్న మొన్నంటే గతంలో దర్దాపుగా జనవరికి అంటే ముందే అనుకుంటున్నాను, జనవరిలో కేటీఆర్ పైన విచారణ జరపాలని చెప్పేసి కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో 55 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రభుత్వం యొక్క వాదన. సో దాంట్లో ఏసీబీ ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక దాని తర్వాత కొంత సాగ తీసుకుంటూ 1-2 సార్లు ఏమో ఏసీబీ ముందుకు హాజరైండు కేటీఆర్. ఇక దాని తర్వాత ఇక 55 కోట్ల కుంభకోణం అని చెప్పేసి అంటా ఉన్నారు. 55 కోట్లతో నేను ఎంత దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి పేరు ప్రఖ్యాతులు నేను రాష్ట్రానికి తీసుకొచ్చాననేది కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్. కానీ దీంట్లో అనేక రకాలైనటువంటి కోణాలు దాగి ఉన్నాయి. ఆయన సన్నిహితునికి మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన బినామీ కంపెనీలు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. విదేశీ కంపెనీలకి కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏంటిది, ఎవరి ఆమోదం లేకుండా డబ్బులు ఇవ్వడం ఏంటి అన్నటువంటి దానిపైన పెద్ద ఎత్తున విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఏ అడ్డంకి అయితే లేదుగా. సో ప్రాసిక్యూషన్కి సైతం కూడా గవర్నర్ అనుమతి ఇచ్చింది కాబట్టి మరి ఆయన పైన తదుపరి చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఆయన అరెస్ట్ కాబోతూ ఉన్నాడు అన్నటువంటి వార్తలు బలంగా వినబడతా ఉన్నాయి. సో ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి, అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విచారణ ఎదుర్కొనున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఏదైనా కానీ మరి చరిత్ర తిరగరాయాలన్నా బద్దలు కొట్టాలన్నా మళ్ళీ వీలే కదా ఇక. కాబట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విచారణ ఎదుర్కొనున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా లేఖ రాసిండు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. గవర్నర్కు తాజాగా అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ న్యాయ విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఇదే కేసులో సహనిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిఓపిటి అనుమతి రావాల్సి ఉన్నప్పటికీ అది లాంఛనమే కావడంతో త్వరలోనే ఆనేష అవినీతి నిరోధక శాఖ ఈ కేసులో అభియోగ పత్రాలు దాఖలు చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కోర్టులో విచారణ ఎదుర్కొనున్న మొదటి మాజీ మంత్రి కేటీఆర్ కానున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా, కనీస నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ రేసు నిర్వహణ విషయంలో గత బారాస ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడంలో ప్రభుత్వ ఖజానాకు 54.88 కోట్లు నష్టం వాటిల్లిందని, ఇందుకు బాధ్యులుగా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపైన 2024 డిసెంబర్ 19న ఆనేషా డిఎస్పీ మాజిద్ అలీఖాన్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ గత ఏడాది అక్టోబర్ 18న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆనేషా కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి స్పాన్సర్గా వ్యవహరించిన ఎస్నెక్స్ జన్ ప్రతినిధులతో పాటు ఫార్ములా ఈ రేసు ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను కూడా ఆనేషా అధికారులు విచారించి వాంగ్మూలాలను కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఆనేషా ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసి ఉండడంతో కేటీఆర్పై అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో గవర్నర్కు లేఖ రాయగా తాజాగా అనుమతి. అయితే ఇదంతా కూడా ప్రాసిక్యూషన్కి అనుమతి కావాలంటే మరి అందరికీ ప్రాసిక్యూషన్కి అనుమతి కావాలంటే అందరికీ అవసరం లేదు. సో ఒకవేళ కనుక ఎవరిపైన సామాన్యులపైన ఎవరిపైన కానీ ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎవరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన మంత్రిగా పనిచేసిండు, గతంలో మంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఇదంతా. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రాసిక్యూషన్కి గవర్నర్ ఖచ్చితంగా అనుమతి కావాలి. సో ఆయన అనుమతి ఇచ్చినట్టయితే మిగతాది ముందుకు సాగుతుంది కాబట్టి ఇంత లేట్ అయినట్టుగా అర్థమవుతా ఉన్నది. అయితే దీంట్లో 2 రకాలైనటువంటి అంశాలు ప్రధానంగా, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పైన చాలా ఆరోపణలు చేసింది. ఏమని, బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు ఒకటే అన్నటువంటి దానిపైన. ఎందుకు అంటే అక్కడ గవర్నరు మేము పంపినటువంటి ఏదైతే ఆయన పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము చేసినటువంటి కేటీఆర్ పై అభియోగ పత్రాలు దాఖలు చేసినట్టయితే దాని అక్కడి నుంచి రిప్లై లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా గవర్నర్ కోరట్లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ములాఖైతాయిలు 2 పార్టీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక ఆరోపణలు చేసేందుకు ఎక్కడైతే లేదు. ఇక నెక్స్ట్ మరి చర్యలు తీసుకునేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే.
ఏసీబీ మాత్రమే చర్యలు తీసుకోవాలి. మరి నెక్స్ట్ మరి ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఒకవేళ కనుక కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా ఉన్నారనుకో, ఇది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి రేపు మళ్ళీ బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. సరే చూడాలి ఏమవుతుంది అనేది. రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం. అనేక మలుపులు తిరిగిన ఫార్ములా ఈ కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఒక పక్క ఆనిషా, మరో పక్క ఈడీలు వరుస పెట్టి నిందితులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేయడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ దురుద్దేశంతో నమోదైన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు కొనసాగుతుండగానే విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు ఆనిషా నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ ఏడాది జనవరి 6న కేటీఆర్ తన లాయర్లతో కలిసి విచారణకు వచ్చారు. కానీ న్యాయవాదులను లోనికి అనుమతించమని అధికారులు తేల్చి చెప్పడంతో ఆనిషా కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. చివరకు అప్పటికే సిద్ధం చేసుకుని వచ్చిన లేఖను అధికారులకు ఇచ్చి కేటీఆర్ వెనుదిరిగారు. ఈ క్రమంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు న్యాయవాదిని అనుమతించినప్పటికీ విచారణ జరుగుతున్న ప్రదేశానికి దూరంగా కూర్చోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనవరి 9వ తేదీన కేటీఆర్ విచారణ నిమిత్తం ఆనిషా కార్యాలయానికి వచ్చారు. దాదాపు 8 గంటల పాటు విచారించిన అధికారులు కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫార్ములా ఈ రేసుకు అవసరమైన నిధులు విడుదల బాధ్యత తనదేనని, సమయాభావం వల్ల ఇతర ముందస్తు అనుమతులు తీసుకోవడం సాధ్యం కాలేదని ఆయన అధికారులకు చెప్పినట్టు సమాచారం. ఇక్కడే ఉన్నది, ఇక్కడే అసలైనటువంటి మతలాభం ఉన్నది. ఏమని కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసిండు. దాంట్లో ఏమని ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసిందంటే, ఫార్ములా ఈ రేసుకు అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల విడుదల బాధ్యత మొత్తం అంతా కూడా నాదే అని ఒప్పుకున్నాడు. ఎవరి ప్రమేయం లేదు, అంత నా బాధ్యత. ఎందుకు మరి ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడు సమయం లేదు కాబట్టి నేనే నిర్ణయం తీసుకున్నా అనేది ఆయన ఒప్పుకున్నాడు. ఇక అయిపోయింది కదా, ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో. ఇది రేపు ఆయన అరెస్టుకు ఇది ఈ యొక్క పాయింట్ రేపు ఉపయోగపడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అనంతరం ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి, ఎస్నెక్స్ సిజన్ ప్రతినిధులు కూడా విచారించింది. వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా నమోదు చేసింది. జూన్ 16న మరోమారు కేటీఆర్ను విచారించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుండడం, ఆ సంస్థ ప్రతినిధులను విచారించకుండా కేసు దర్యాప్తు ముగించే అవకాశం లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 దఫాలుగా వారిని విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. నిందితులు, సాక్షుల వాంగ్మూలంతో పాటు తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, నిబంధన ఉల్లంఘనలకు సంబంధించిన పత్రాలను సేకరించిన ఆనిషా అధికారులు సెప్టెంబర్ నాటికి దర్యాప్తు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపారు. కేటీఆర్పై అభియోగ పత్రాలు దాఖలు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో దర్యాప్తులో రాబట్టిన ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వం మరో నివేదిక రూపొందించి గవర్నర్కు పంపింది. దానిని పరిశీలించిన గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు తాజాగా అనుమతి ఇవ్వడం జరిగింది. అభియోగ పత్రాలే తర్వాయి. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కుమార్ న్యాయ విచారణకు ఏ క్షణమైనా డిఓపిటి అనుమతించవచ్చని పేర్కొన్నారు. అది రాగానే ఆనిషా అభియోగ పత్రాలు దాఖలు చేయనుంది. ఆ తర్వాత న్యాయస్థానంలో విచారణ మొదలవుతుంది. న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేసిన పక్షంలో అరెస్టుకు అవకాశం లేనట్లేనని భావిస్తా ఉన్నారు. న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేసిన పక్షంలో అరెస్టుకు అవకాశం లేనట్లని భావిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అయితే గవర్నర్ అనుమతి. ఇక చూడాలి ముందు ఏం జరగబోతా ఉంది. కేటీఆర్ ఏమైనా అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అయినట్టయితుంటే ఇంకేమైనా సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ముందస్తుగా ఉన్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల యొక్క ప్రభావం, ఈ ఎన్నికల ముందు కేటీఆర్ కనుక అరెస్ట్ అయినట్టయితుంటే సో మొత్తానికి మరి ఇది ఒక సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ఏమైనా భావిస్తే కాస్త లేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఈ 55 కోట్ల రూపాయలు, 54 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరికైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన హెచ్ఎండి అనుమతి అయినా ఉండాలి కదా. విదేశీ కంపెనీలకి డబ్బులు కట్టబెట్టినప్పుడు ఆర్బీఐ అనుమతి ఉండాలి కదా. ఎవరి అనుమతి లేదు. నా సొమ్ము, నా తాత సొమ్ము, మా నాయన ముఖ్యమంత్రి, నేను మళ్ళీ మేమే ముఖ్యమంత్రిని అవుతాం, మేమే మంత్రులు అవుతాం, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అతి విశ్వాసంతో ఉండి కేటీఆర్ చేసినటువంటి ఒక నిర్వాకం. ఇది కేవలం 54 కోట్ల రూపాయలకి గిద్దరాదాద్దామా అంటే మరి 1,00,000 కోట్లు మింగిండు అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరే చెప్తారు. మరి 1,00,000 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో కేసీఆర్ ఏమైనా అరెస్ట్ అవుతాడా? దాంట్లో బాధ్యులుగా ఉన్నటువంటి, దాంట్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు కేటీఆర్ కుటుంబంలో కానీ, కేసీఆర్ కుటుంబంలో కానీ, ఇంకా మిగతా సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి చర్యలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేది పెద్ద సమస్య. 54 కోట్ల రూపాయలు వాళ్ళు దొరికిందేమో 54 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం.
54 కోట్ల రూపాయలు కాదు. వాళ్ళు గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక 9.5, 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాని ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేసిండ్రో, రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 25 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏ విధంగా ఉందో దానిపైన ఇప్పుడు ఏదైతే ఇది కేవలం దాంట్లో ఒక ఈసమంత కూడా కాదు. ఈ 54 కోట్ల రూపాయల కుంభకోణం వీసమంత కూడా కాదు అది. ఈ పట్టుకొని ఇక దీన్నే లాగుతా ఉన్నారు 54 కోట్లు 54 కోట్లు అని. ఇప్పుడు 54 కోట్ల రూపాయల పైన కేటీఆర్ ఒకవేళ జైలుకు పోయింది అనుకో, పోతే అయితే ఉరిశిక్ష అయితే ఏరు కదా, ఉరిశిక్ష వేస్తారు ఏరు కదా, ఏమవుతుంది? ఒక నెల 2 నెలల పోతలో వస్తారు కావచ్చు, అంతే కదా. కానీ అక్కడ ఉన్నట్టు వాళ్ళు మింగినటువంటి సొమ్ముని కక్కించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కవిత మన పోయింది, అటైతే అటు నుంచి అటే జైలుకైతే అలానే లేదు కదా, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాజకీయాలు చేస్తుంది, మళ్ళీ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేయడమే పెద్ద సమస్య అంటే అది కూడా కాదు కదా. సో కేటీఆర్ను ఎవరైనా కానీ ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టాలంటే ప్రయత్నం చేసినా వాళ్ళందరిపైన చర్యలు ఉండాల్సిందే. కానీ కేవలం 54 కోట్ల రూపాయలకు సంబంధించిన దీనిపైన గొర్రెల స్కామ్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది, దళిత బంధువులో జరిగింది, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరంలో జరిగింది, దేనిలో జరగలేదు? అన్ని రకాలైనటువంటి వ్యవహారంలో కేటీఆర్ ప్రభుత్వం దూరి కేసీఆర్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా దూరి 1000 కోట్ల కుంభకోణాలు చేసింది. వాటిపైన కూడా విచారణ జరుగుతుంది అన్నటువంటి నమ్మకం అయితే నాకు లేదు. దీన్ని పట్టుకొని వేలాడడం తప్పించి ఏదైతే లేదు. సో మొత్తానికైతే మాత్రం ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కేటీఆర్కి 100% అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది.